ఇట్లా ఓన్లీ హరీష్ రావు గారు ట్రీట్మెంట్ చేయించుకుంటాడా, కేసీఆర్ గారు ట్రీట్మెంట్ చేయించుకుంటాడా? ఇది సామాన్య ప్రజల గురించి కట్టిండా రేవంత్? అందరికీ నమస్కారం. మన సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట ప్రాంత ప్రజలకు మనకు ఒక పెద్ద ఆసుపత్రి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆసుపత్రి సరిపోతుందని చెప్పి హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి మన ప్రజల అందుబాటులో ఉండాలి. అన్ని సౌకర్యాలు, హైదరాబాద్కు కూడా పోయే పరిస్థితి లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలతోని ఈ ఆసుపత్రి నిర్మించారు. దాదాపు 95 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన శ్రమంతా దీని మీద పెట్టి సిద్దిపేట ప్రజలకు, సిద్దిపేట ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడాలి. ప్రతిదానికి మనం హైదరాబాద్ పోయే వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 95% పని పూర్తయింది. 95% పని పూర్తయింది. ఒక 5% పనే మిగిలింది. దీనికి అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కూడా హరీష్ రావు గారు ఇప్పుడున్న మంత్రులను, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలాసార్లు వేడుకోవడం జరిగింది. ఇంకా కొంచెం 5% పని మిగిలింది, ఆ డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది, ఇంత పెద్ద ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, వాడుకలోకి వస్తుంది, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఎన్నిసార్లు అడిగినా కానీ చీమ గుట్టినట్లేదు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇలా ఈ హాస్పిటల్ పరిస్థితి, అక్కడ బీరు సీసాలు కనబడుతున్నాయి, గేదెలు మేస్తున్నాయి, పశువులు మేస్తున్నాయి, రకరకాల ఇదంతా అసాంఘిక కార్యక్రమాలకు నిలవుగా మారే ప్రమాదం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సిద్దిపేటకు శాంక్షన్ అయిన అన్నీ కూడా వాపసు తీసుకుపోయినావు. అట్లనే ఇది ఇలా సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి ఇది. ఇట్లా ఓన్లీ హరీష్ రావు గారు ట్రీట్మెంట్ చేయించుకుంటాడా, కేసీఆర్ గారు ట్రీట్మెంట్ చేయించుకుంటాడా? ఇది సామాన్య ప్రజల గురించి కట్టిండా రేవంత్ రెడ్డి? ఒకసారి ఆలోచన చేయాలి నువ్వు కూడా. ఇలా ఇది ప్రజలకు సంబంధించిన ఆసుపత్రి, ఇంత పెద్ద ఆసుపత్రిని మూలగొడగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నావు. నీకు సిద్దిపేట అంటే అంతగానో కోపం ఉన్నదా? సిద్దిపేట ప్రాంత ప్రజలంటే నీకు ఇష్టం లేదా? లేకుంటే హరీష్ రావు గారు అంటే కోపమా? దీనికి ₹1 శాంక్షన్ చేయకపోవడానికి కారణం ఏంటిదో ఒకసారి నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సిద్దిపేట ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు. హైదరాబాద్కి వచ్చేసరికి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్మించిన